అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఈ గర్ల్ ఫ్రెండ్స్ అది ఇది అని నాకు బయట విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి మరి పరిస్థితి? గర్ల్ ఫ్రెండా? అంటే ఎవరినైనా త్యాగం చేసావంటావు గానీ, వేరే దగ్గర త్యాగం చేసావంటున్నారుగా? గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. హ్మ్. అయితే దీనికి ఒక మ్యాటర్ చెప్పాలి. గర్ల్ ఫ్రెండ్ ఉండాలని నాకు ఉంటది. హ్మ్. అమ్మాయి ఉంటే బావుంటదనిపిస్తది. కానీ ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎలా అయిపోయారంటే బాగా కాస్ట్‌లీ అయిపోయారు. హ్మ్. కాస్ట్‌లీ గర్ల్ ఫ్రెండ్ మనం ఏడ తయారు చేస్తాం. మనకు ఉండడానికే రూ. 10 ఉంటది. హ్మ్. దానికి టీ తాగుతాం. ఇదేమో బూస్ట్ అడుగుద్ది. హ్మ్. మనం రూ. 10 మధ్యాహ్నం, రూ. 10 సాయంత్రం, రూ. 10 మళ్ళీ పొద్దున. హ్మ్. ఈ రూ. 30 మెయింటైన్ చేసేసరికి మన టైం అయిపోద్ది. రూ. 20 ఈమె బూస్ట్ తాగిందనుకో, ఒకరోజు పస్తులేనా? ఒకరోజు పొస్తు. నీతో పాటు ఆమె గూడా. ఆమె కూడా పొస్తుండాల. అంటే ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఆ! నేను పొస్తుండి నన్ను నమ్మొచ్చిన ఆ అమ్మాయి కూడా పొస్తుండడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఈ రోజు కాకపోయినా రేపైనా అంటారు ఒక హ్మ్. మాట. హ్మ్. నీకెందుకే టీ కూడా తాపించడం నీకు లవరు, హ్మ్. బొంగు భూషణ అన్నారనుకోండి. హ్మ్. ఏడ పెట్టుకుంటాం? అందుకని మనకిప్పుడు అవసరం లేదు.